అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా అండి అందరికీ. ద జాయిస్ పాత్ చదువుకుంటూ ఉన్నాము. మొన్నటి రోజున మనం అంటే మండలి హాల్‌లో ముఖ్యంగా మణి చెప్పే విషయాలనే ఎక్కువ ప్రస్తావిస్తోంది ఇక్కడ హెదర్ నాడిల్. బాబా ప్రేమికులుగా బాబాను దర్శించుకోవడానికి వచ్చినటువంటి మెహరాబాద్ వచ్చి మెహరాజాద్ వచ్చినటువంటి ప్రేమికులు అందరూ మండలి హాల్‌లో ఇరిచ్ అలాగే మణి మొదలైనటువంటి వాళ్ళందరినీ కలుసుకునేవారు. వాళ్ళ ద్వారా బాబా విషయాల్ని తెలుసుకునేందుకు చాలా ఉత్సాహం చూపించేవారు. వాళ్ళ ఆసక్తిని గమనించి మణి ఎన్నో విషయాలు ఎక్కడెక్కడవో, ఎప్పుడో జరిగినటువంటి విషయాలన్నీ కూడా వాళ్ళకి పూసగుచ్చినట్లు చెప్పేది. అలాగే మణి గురించి విషయాలు మనకందరికీ తెలుసు. ఏమిటి ఆవిడ చాలా ఉత్సాహంగా పాటలు పాడుతూ ఎంతో స్నేహశీలిగా ఉండేది. అలా బాబా మెహరాజాద్‌లో ఉదయం లేచిన దగ్గర నుంచి వాళ్ళు చేసే పనులు, బాబాతో వాళ్ళు గడిపినటువంటి సమయాలు, ఆ సమయాలలో ఏం జరిగాయో ఆనాటి సంఘటనలన్నీ కూడా విపులంగా తెలియపరుస్తోంది మణి. బాబా ఎప్పుడు కూడా చాలా హడావిడిగా అన్ని పనులు తొందరగా అయిపోవాలి అని చూస్తూ ఉంటారు. అలాగే అందరినీ కూడా పరిగెత్తించేవారు మండలి వారిని, స్త్రీలు గాని, పురుషులు గాని. ఈ హడావిడిలో తమాషా సంఘటనలు కూడా జరుగుతూ ఉండేవి. అలాగే మండలి వారు ముఖ్యంగా స్త్రీ మండలి వారికి ఎన్నో పాఠాలు నేర్పారు. అంటే ఏదో ప్రవచనాలు చెప్పి మీరిలా ఉండాలి, ఆశ్రమంలో ఇలా ఉండాలి, అలా ఉండాలి, లేదా ఒక సన్యాస జీవితం అంటే ఇది అనేది బాబా ఎప్పుడూ చెప్పలేదు. ప్రాక్టికల్‌గా వాళ్ళ చేత ప్రాక్టికల్‌గా చూపించేవారు. వాళ్ళు చేసేలా చేసేవారు. అంటే వినయము, విధేయత అనేది తప్పనిసరిగా చూపించాలి. ఆశ్రమంలో ఉండే వాళ్ళందరూ కూడా. కాబట్టి వాళ్ళందరూ బాబా పట్ల ప్రేమతో ప్రతి నిమిషము కూడా బాబా ఎక్కడ వెళ్ళిపోమ్మంటారో మనల్ని అంటూ బాబాని అంటిపెట్టుకుని అంటే వదిలి ఉండలేక ఎంతో జాగ్రత్తగా, అప్రమత్తంగా జీవితాన్ని గడిపారు. బాబా కోరికలను ఎలా కోరికల పట్ల ఎలా నిస్సంగంగా ఉండాలో తెలిపారు అంటోంది మణి. బాబా చెప్పరు కోరికలు ఉండకూడదు, కోరికలు తీర్చుకోకూడదు ఇలాంటివేమీ బాబా చెప్పేవారు కాదు. ప్రవచనాలు పెద్ద పెద్ద ప్రవచనాలు ఇచ్చేవారు కాదు. కానీ ప్రాక్టికల్‌గా మానవ మనసుల్ని ఎలా మేలుకొలపాలో అలా మేలుకొలిపి వాళ్ళందరిలో ఆధ్యాత్మిక అవగాహన పెంపొందింపచేసేవారు. కోరికలను ఎలా నిస్సంగంగా ఉండాలో తెలియజెప్పే విధానాలను గురించి మణికి చెప్పడం చాలా ఇష్టం. బాబా ఇలా చెప్పేవారు, అలా చేసేవారు. మాకు తెలిసేది గాదు. తర్వాత మేమందరం కూడా కళ్ళు తెరిచి చూస్తే ఇదా మనకర్థమైంది అనుకునేవాళ్ళం అంటూ చెప్తోంది. ఎంత సూక్ష్మంగా, ఎంత చాకచక్యంగా బాబా నేర్పారో వాళ్ళందరికీ మణి వివరించేది. కొన్నిసార్లు సాధారణంగా మనకందరికీ తెలుసు బాబా ఆశ్రమంలో ముఖ్యంగా తొలి రోజుల్లో, తర్వాతి రోజుల్లో కొంచెం ఆహ్, మంచి ఆహారం తినేవారు. కానీ మొదటి రోజుల్లో పప్పు, అన్నము, రాత్రి కూర, చపాతీ తప్ప వేరే ఏమీ తినేవారు కాదు. అప్పుడప్పుడు వాళ్ళకి మంచి వినోదాలు, అలాగే విందులు కూడా ఏర్పాటు చేసేవారు. ఈ మెహరాజాద్‌లో చివరి సంవత్సరాల్లో ఉన్నప్పుడు కొన్నిసార్లు బాబా బాబాకు ఎవరో వచ్చి, "బాబా మీ అందరికీ మేము విందు ఏర్పాటు చేయబోతున్నాము. అంగీకరిస్తారా?" అని అడిగినప్పుడు బాబా సరే అని ఒప్పుకునేవారు. చాలా రోజుల ముందే మండలి వారందరికీ చెప్పి పెట్టేవారు. జాగ్రత్త ఈరోజు మనకి మంచి విందు భోజనం వస్తోంది. సరిగ్గా తినండి అని వాళ్ళందరిని ముందరే చెప్పి పెట్టేవారు. దాని గురించి అలా రోజూ చెప్తూనే ఉండేవారు. అలా చెప్తున్న కొద్దీ మా స్త్రీలందరికీ కూడా దాని మీద ఆసక్తి
ఏర్పడేది. వాళ్ళ దృష్టంతా విందు భోజనం మీదే ఉండేది. ఆ రోజు వస్తుంది. ప్రతి ఒక్కరి ఆలోచనలు పూర్తిగా ఆ భోజనం మీదే ఉంటాయి. అందరూ కూడా ఎప్పుడెప్పుడు భోజనం చేద్దామా అని ఎదురు చూస్తూ ఉంటారు. కానీ వాళ్ళు పూర్తిగా దాన్ని ఆస్వాదిస్తారా? పూర్తిగా భోజనం అంటే హృదయపూర్వకంగా అంటే మనస్ఫూర్తిగా భోజనం చెయ్యగలరా? లేదా? అనేది మనం చెప్పలేం. అలాంటి సంఘటనలు జరుగుతూ ఉండేవి. ఒకసారి ఒక బాబా ప్రేమికుడు వచ్చి అందరికీ నేను పులావ్ తీసుకొస్తాను బాబా అని అడగడం జరిగింది. బాబా సరే అన్నారు. స్త్రీలందరికీ కూడా చెప్పారు. ఫలానా రోజు ఒకతను పులావ్ తీసుకొస్తాడు అని చెప్పారు. అందరికీ చెప్పి, వారందరూ కూడా ఎప్పుడెప్పుడొస్తుంది ఆ రోజు. మనం సాధారణంగా ఏదైనా పెళ్ళిళ్ళకి వెళ్తాము. ఆహ్, అలాగే మంచి విందులకు వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అప్పుడు మనమందరం గూడా చాలా జాగ్రత్తగా ఫలానా రోజు కదా! దానికి ఏర్పాట్లు కూడా చేసుకుంటూ ఉంటాం. ఆ విధంగానే మండలి వారు కూడా, స్త్రీ మండలి వారు కూడా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూడడం మొదలుపెట్టారు. ఆ రోజు వచ్చింది. లంచ్ టైమ్ అయిపోయింది. బాబాతో పాటు అందరూ స్త్రీలందరూ కూడా టేబుల్ దగ్గర కూర్చుని ఉన్నారు. పులావ్ కొరకు వేచి ఉన్నారు. కాసేపయింది. బాబా ఎందుకు ఇంత ఆలస్యమైంది? ఎందుకింకా అతడు రాలేదు? అని ప్రశ్నించారు. ఎవరికి తెలుస్తుంది? అతడు ఎందుకు ఆలస్యమైందో వాళ్ళెవరికీ తెలిసే అవకాశం లేదు. బాబా ఇలా చెప్పి వాళ్ళందరిలో ఒక టెన్షన్ క్రియేట్ చేసేవారట. టెన్షన్ అంటే అసలు వస్తుందా? రాదా? నిజంగా చెప్పాడా? లేదా? ఇలాంటి ఆలోచనలు కూడా వస్తాయి. సరే కాసేపటికి అతడు రావడం జరుగుతుంది. అక్కడ పులావ్ తీసుకొచ్చి ఇస్తాడు. అందరూ కూడా టేబుల్ దగ్గర కూర్చుంటారు. మెహరా బాబాకు వడ్డిస్తుంది. ఆ తర్వాత మిగిలిన మండలి వారందరూ కూడా వాళ్ళ ప్లేట్‌లలో వడ్డించుకుంటారు. ఇలా అందరూ కూడా వడ్డించుకున్నారు. ఆ సమయంలో మణి చెప్తోంది గదా! పొగలు కక్కుతోందది. చాలా వేడిగా ఉంది. అప్పుడే తయారు చేసి తాజా సువాసనలు వెదజల్లుతోంది. బాబా తినడం ప్రారంభించాక వీళ్ళందరూ కూడా తినడం ప్రారంభిస్తారు. వెయిట్ చేస్తున్నారు బాబా ఎప్పుడు స్టార్ట్ చేస్తారా అని. ముందేమో మృష్టాన్న భోజనం ఉంది. అది తింటారో తినరో అంటే పళ్ళల్లో వచ్చి ఉన్నది కూడా తింటారు, తినరు అనే దానికి గ్యారంటీ లేదు మండలి వారు. బాబా ఇంకా మొదలుపెట్టలేదు. దానికి బదులు నాజా అని పిలిచారు. పులావ్ మండలి వారికి అంటే పురుషులు కట్టే పెట్టావా? లేదా ఇంకొకళ్ళ కట్టే పెట్టావా? లేదా సేవకులు కట్టే పెట్టావా? ఇలా అడగడం మొదలుపెట్టారు. పెట్టాను బాబా అంటే, అలా కాదు నిజంగా పెట్టావా లేదా? అంటే నాజా వెళ్ళి లోపలికి వెళ్ళి ఆ పాత్రలు కూడా తీసుకొచ్చి, ఇదిగో నేను అట్టే పెట్టాను చూడు అని చెప్పి చూపించేది. అలా అడుగుతుంటే మళ్ళీ నాజా తీసుకురావడము, ఇదిగో బాబా అందరికీ సరిపోతుంది అని చెప్పి మళ్ళీ వంటగింట్లోకి వెళ్ళడము ఇలా జరుగుతోంది. ఈలోగా వేడి వేడిగా ఉన్నటువంటి ఆ పులావ్ కాస్త చల్లారిపోయింది, చప్పబడిపోయింది. వేడిగా కొన్ని పదార్థాలు వేడిగా ఉన్నప్పుడే రుచిగా ఉంటాయి. అలా ఆ సమయానికి అంటే వాళ్ళు తినే సమయానికి చాలా చప్పగా రుచి, వాసన లేకుండా అయిపోయాయి. అది వాళ్ళ విందు. ఇలా ఉండేవి మెహరాజాద్‌లో బాబా చెప్పేటటువంటి నిజానికి ఇక్కడ జరిగిందేమిటి అంటే, దేని పట్ల ఆసక్తి లేకుండా మనకి అంటే దేని పట్ల కోరిక లేకుండా, దేని పట్ల ఇప్పుడు కోరిక ఉన్నప్పుడే గదా! దాని కోసం వెయిట్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి అలాంటి పరిస్థితిని బాబా ఎంతో చాకచక్యంగా మండలి వారందరికీ కూడా పాఠాలు నేర్పేవారు. వాటి మీద డిటాచ్డ్‌గా ఉండడం నేర్పేవారు. సరే మరొక విషయాన్ని మణి ప్రస్తావించింది. బాబాకి వినోదం అంటే చాలా ఇష్టం. ఆయన యొక్క విశ్వ కార్యక్రమ భారాన్ని తగ్గించుకునేందుకు అనేక సార్లు అందరినీ వినోదం పంచమనేవారు.
ముఖ్యంగా మణి చేత అనేక సార్లు ఆయన చిన్న చిన్న స్కిట్‌లు తయారు చేయమని, తర్వాత ప్రదర్శించమని చెప్పేవారు. వెంటనే మణి తనకున్నటువంటి ప్రతిభనంతా కూడా వెచ్చించి, బాబాకు వినోదం కలిగించేలా చిన్న చిన్న స్కిట్సు, లేపోతే చిన్న చిన్న ఇన్సిడెంట్సు, లేదా హాస్య చతురోక్తులు, జోక్సు, ఇలాంటివన్నీ కూడా స్త్రీ మండలి వారు ఎప్పుడూ కూడా సిద్ధంగా ఉండేవారు. అలా బాబాకి వినోదం కలిగించి, హాయిగా నవ్వుకునేలా చేసేవారు కొంతమందున్నారు. అనేక మందున్నారు. కొంతమందే కాదు, అనేక మంది శిష్యులున్నారు. బాబా వారిని తనతో కొన్ని రోజులు ఉండమని మెహరాజాదుకు కూడా పిలుస్తూ ఉండేవారు. వాళ్ళు వచ్చి కొన్నాళ్ళు బాబాతో ఉంటూ, స్త్రీ మండలి వారితో ఉంటూ, పురుషులైతే పురుష మండలి వారితో ఉంటూ, జోక్స్ చెప్తూ బాబాని అలరించేవారు. కథలు చెప్పేవారు. హాస్యంతో బాబాని నవ్వించేవారు. అలా బాబా తన కార్యభారాన్ని తగ్గించుకునేవారు. బాబాని బాబాకి పూర్తిగా అంటే బాబా నవ్వేలాగా హాస్యంగా మాట్లాడే ఒక వ్యక్తి గురించి ఇక్కడ మణి ప్రస్తావిస్తోంది. ఆమె చాలా ఆసక్తికరమైనటువంటి విషయం ఇది. ఏమిటి అంటే ఆమె పేరు ధున్. ధున్ అనేది మనం మీకు గుర్తుండి ఉంటే చాలా రోజుల కిందట చదువుకున్నాం. హోమీ సాతా పిల్లల గురించి చదువుకుంటూ ధున్ గురించి కూడా చెప్పుకున్నాం. హోమీ సాతా కుటుంబంలో హోమీ అనేటటువంటి సోదరుడుండేవాడు. అతనికి పిల్లలు న నలుగురు. ముగ్గురు కూడా మస్క్యులర్ డిస్ట్రోఫీ అంటే కండరాల వ్యాధితో బాధపడేవారు. చంటి పిల్లలకి ఆ వ్యాధి సోకింది. అందరూ కూడా అంటే వాళ్ళిద్దరూ తల్లి, తండ్రి కూడా చాలా బాధపడ్డారు. కానీ బాబాను ఏనాడు కూడా ప్రశ్నించలేదు. ఏమిటి బాబా ఇలా చేశావు? మా పిల్లలు ఇంతేనా జీవితం అంతా అని ఎప్పుడూ కూడా బాబాని వాళ్ళు ప్రశ్నించలేదు. హోమీ ముఖ్యంగా బాబాను అంకితమై ఆయన జీవితంలో ఎన్ని కష్టాలు ఎదురైనా, "ఏమిటి బాబా ఇది పరిస్థితి" అనే మాటే అతని నోటి వెంట రాలేదు. అందుకనే బాబా అతనికి నాకు గుర్తులేదు కానీ హ్మ్. "నువ్వే గెలిచావు" కరెక్ట్. "నువ్వే గెలిచావు" అని కూడా ఒకసారి బాబా అతనికి చెప్తారు. అతని కూతురు ధున్. అతని మళ్ళా ఇంకో కూతురు, ఇంకో కొడుకు ఈ ముగ్గురు కూడా ఈ కండరాల వ్యాధి బారిన పడ్డారు చిన్నతనంలోనే. తర్వాత కూతురు రోషన్. ఆమె చంటి పిల్ల అప్పుడు బాబాని దర్శించడానికి వచ్చి ఆహ్, వాళ్ళ యొక్క భావాల్ని బాబా గ్రహించి బాబా చెప్తారు. "ఈ పాపకు మాత్రం ఆ వ్యాధి సోకదులే విచారించవద్దు" అని. ఆ విధంగా ఆమె బానే ఉంటుంది. ఆహ్, శ్యామ్ కేరేవాలాని వివాహం చేసుకుంది. బాబా అనుమతితో. అలా ఈమె ధున్ గురించి మనం చెప్పుకుంటున్నాం. వాళ్ళ పిల్లల్లో ఒకరైనటువంటి ఆ ధున్ బాబాను చాలా అలరించేదిట. చాలా వినోదాత్మకంగా మంచి మంచి కథలు చెప్పేది. హాస్య సంఘటనలు చెప్పేది. ఆహ్, అహమ్మద్‌నగర్‌లో ఉండేది. బాబాయే వాళ్ళు రాలేని పరిస్థితుల్లో బాబాయే వాళ్ళని చూడ్డానికి వెడుతూ ఉండేవారు అక్బర్ ప్రెస్‌కి. ఆ వ్యాధి వాళ్ళకి రోజు రోజుకి తీవ్రతరమైపోయేది. రోజు, రోజుకి వాళ్ళ ఆరోగ్యం మరింత దిగజార్చేది. చివరిగా ఆమె బాబా కొరకు ఎంబ్రాయిడరీ చేసిన దిండుని గిఫ్ట్‌గా ఇచ్చింది. అలాగే ఆమె బాబా కొరకు, అలాగే మెహ్రా కొరకు కూడా గ్రీటింగ్ కార్డ్స్ తయారు చేసేది. పెయింట్ చేసేదట. ఒకసారి ఒక గులాబీ పువ్వుని పెయింట్ చేసి పంపినటువంటి కార్డుని మణి చూసి ఆశ్చర్యపోయింది. నిజమైనటువంటి గులాబీ ఎంత అందంగా ఉంటుందో అలా ఉందిట ఆమె పెయింటింగ్. ఎంత గొప్పగా చేసింది అని అనుకుంది మణి. ఆ విషయాన్ని మండలి హాల్‌లో చెప్తూ ఇప్పుడు ఆమె కదలలేని స్థితిలో ఉంది. అంటే ఏమాత్రం కదలికలు ఉన్నా అంటే ఆ కదలికలు లేకుండా అయిపోతుంది. ఆ వ్యాధి కారణంగా. అలా అందరూ కూడా మంచానికే పరిమితమైపోయేవారు. మంచం మించి లేవదీయాలంటే మనిషి కావాలి. కూర్చోవడానికి కూడా
శక్తి ఉండేది కాదు. కూర్చోవడానికి కూడా అవకాశం ఉండేది కాదు వాళ్ళకి. అలాంటి అంటే పడుకోబెడితే కూడా అటు ఇటు తిరిగేటటువంటి ఎంత బాధాకరమైనటువంటి విషయమో. అయినా బాబా పట్ల ఆ పిల్లల ప్రేమ అందరూ కూడా తల్లి, తండ్రి అలాగే పిల్లలు ఎంతో ప్రేమను వ్యక్తం చేసేవారు. అలా ఆమె అంటే కదలగలిగినటువంటి స్థితిలో బాబాకు గ్రీటింగ్ కార్డ్స్ అంటే బాబా బర్త్‌డేకి గ్రీటింగ్ కార్డ్స్ తయారు చేసి పంపించేది. అలాగే మెహరాకు కూడా పంపించేది. మణి చెప్పేటటువంటి ఆ సమయంలో కదలలేని పరిస్థితికి వచ్చేసింది. కుర్చీకే పరిమితమై లేదా టేబుల్ మీద వాలి దాని ఆసరాతో కూర్చునేదట. కానీ ఆమె ఎప్పుడూ కూడా నాకు బాబా ఉన్నారు. బాబా నాకేమిచ్చారో మీకెవ్వరికీ తెలియదు అనేదట. ఎంత ధైర్యము, ఎంత స్థైర్యము అందులో బాబా పట్ల ఎంతటి విశ్వాసమో మనకర్థమవుతుంది ఆ మాటల్లో. మణి అనేది ధున్ నువ్వు నిజంగా అదృష్టవంతురాలివి. బాబా పైనే పూర్తిగా ఆధారపడి జీవిస్తున్నావు అని మణి ఆమెను ప్రశంసించింది. ఆమె అవును. నేను హాయిగా, ఆరోగ్యంగా ఉంటే బాబాకు ఎంత దూరంగా ఉండిపోయేదాన్నో కదా! ఆరోగ్యం బాలేని కారణంగా ఆయనకు మరింతగా దగ్గరగా ఉన్నాను. ఎక్కడో మూల ఉండేదాన్నేమో అంతా బాగుంటే అని తన ఆరోగ్యం బాబా అంటే తన అనారోగ్యం బాబా దగ్గరకు చేర్చింది అనడానికి అంటే దానికి సంతోషిస్తూ బాబా దగ్గరగా ఉంటున్నాను అని ఎంతో ఆనందంగా చెప్పేది. ఆమె మంచి మంచి దుస్తుల్ని ఇష్టపడేది. అంటే ఎంత అనారోగ్యంగా ఉన్నా కూడా ఆమె యొక్క ఇష్టాలను వ్యక్తం చేసేదిట. అలాగే ధరించే దుస్తులు ఏదైనా వాళ్ళ ఇంట్లో ఆ రోజుల్లో చాలా తక్కువ దుస్తులుండేవి అందరికీ తెలుసు. ఆ ఉన్న దుస్తుల్లోనే మంచి దుస్తుల్ని ఎన్నుకునేది. నాకిదే కావాలి అనేది. అలాగే కర్చీఫ్ కూడా మ్యాచింగ్ చూసుకునేది. అలాగే సెంట్ ఏ సెంటు వేసుకోవాలో ఆమె నిర్ణయించుకునేది. ఇలా ఒక డాన్సర్‌లా చక్కగా అన్నీ సెలెక్ట్ చేసుకొని ఉండేది. పాపం ఆమె తనకు తానుగా కూర్చోలేదు. పడుకోబెట్టినా అటు ఇటు కదల్లేదు. పెదవులు కూడా మాట్లాడాలి అంటే 2 కలిసి పనిచేయడం చాలా కష్టమవుతుంది. అలా 2 పెదవులు ఒక దగ్గరికి తీసుకొచ్చి, ఒక మాటను ఉచ్చరించడానికి ఆమె చాలా కష్టపడుతుంది. ఎలాంటి అంగవైకల్యంతో ఉన్నా కూడా ఆమె కార్డ్స్, హాస్యంతో ఉత్తరాలు వ్రాస్తూ ఉండేది. ప్రేమ కారణంగా ఏదో చేతనైనంత కష్టపడి తన ప్రేమను ప్రభువుకు సమర్పించుకునేది. ప్రతి సంవత్సరం బాబా జన్మదినానికి ప్రపంచంలోని బాబా ప్రేమికుల నుండి అనేకమైనటువంటి టెలిగ్రామ్స్ వచ్చేవి, కేబుల్స్ వచ్చేవి, గ్రీటింగ్ కార్డ్స్ వచ్చేవి, లెటర్స్ వచ్చేవి. ఇవన్నీ స్త్రీ మండలి వారు ఉదయానికి అంటే బాబా బర్త్‌డే రోజుకి ముందు రోజే రాత్రి అన్నిటిని టేబుల్ మీద సర్ది ఉంచేవారు. అలాగే డైనింగ్ టేబుల్ అలాగే రూమ్సు, మెహరాజాద్ అంతా కూడా ఎంతో చక్కగా అలంకరించేవారు. బాబా జన్మదినం రోజు ఉదయం 5 గంటలకి ముందే ఒక 5 నిమిషాల ముందే బాబా చెప్పినట్లుగా స్త్రీ మండలి వారందరూ కూడా బాబా గదిలోకి వెళ్ళేవారు. బాబాని గ్రీట్ చేసేవారు. బాబా సూచించినట్లుగా అవతార్ మెహర్ బాబాకి జై అంటూ 7 సార్లు గట్టిగా ఉచ్చరించేవాళ్ళు. తర్వాత బాబా మెహ్రా చేయి పట్టుకుని కొత్త పింక్ కోట్ వేసుకునేవారు. డైనింగ్ రూమ్‌లోకి వస్తూ ఉండేవారు. అలా నడిచి వస్తున్నప్పుడు మణి ముందరే వెళ్ళి బాబా కొరకు సిట్టింగ్ రూమ్‌లో ఉన్న గ్రామ్‌ఫోన్‌ని తీసుకువచ్చి సిద్ధంగా ఉండేది. బాబాతో వచ్చేవారు అందరూ కూడా కలిసి హ్యాపీ బర్త్‌డే టు యూ అంటూ బాబాకి గ్రీటింగ్స్ చెప్పేవారు. హ్యాపీ బర్త్‌డే టు యూ. హ్యాపీ బర్త్‌డే మై డార్లింగ్. హ్యాపీ బర్త్‌డే టు యూ అంటూ ఈ పాటను ప్లే చేసేది మణి. డైనింగ్ టేబుల్ మీద ప్రేమికుల దగ్గర నుండి వచ్చినటువంటి కార్డ్స్ అందరూ కూడా ముందు రోజు రాత్రే ఏర్పాటు చేసేవారు. అదంతా డెకరేట్ చేసేవారు. చాలా అందంగా తీర్చిదిద్దేవారు. ప్రతి కార్డ్‌ని మణి
చదువుతూ ఉండేది. తర్వాత మణి కానీ, ఇరిచ్ కానీ బాబాకు పంపిన గ్రీటింగ్స్ అన్నీ కూడా చదివేవాళ్ళు. ప్రతి గ్రీటింగ్‌ని, ప్రతి పదాన్ని బాబా వినేవారట. ఎవరు ప్రేమతో ప్రతి విషయాన్ని వింటారు. అలా కానీ బాబా మాత్రం ప్రతి పదాన్ని జాగ్రత్తగా ఉచ్చరించమనేవారు. వాళ్ళు రాసినటువంటి విషయాలను ఆనందంగా స్వీకరించేవారు. మణి ఆ ఉత్తరాలను తీసి ఇది ఫలానా, ఇది మెట్టిల్ బీచ్ నుండి వచ్చింది, ఇది అవతార్స్ అబోర్డ్ నుంచి వచ్చింది, ఇది బిల్లీ పేజీ పంపించాడు. ఇలా అన్నీ వరసగా చదువుతూ ఉండేది. అందులో ధున్ పంపిన కార్డ్ వచ్చినప్పుడు, ఇది ధున్ పంపింది బాబా అనగానే, బాబా ఎంతో ఆసక్తిగా రీడ్, రీడ్ ఇట్ అనేవారట. ఆమె పంపిన ఉత్తరం బాబా బర్త్‌డే ఉదయం డైనింగ్ టేబుల్ దగ్గరే చదువుపడేది. ఆయన ఎంతో ముసిముసిగా నవ్వుకుంటూ, ఎంతో ఆనందించేవారు ఆ ఉత్తరాన్ని. ధున్ నిజంగా చమత్కారి. ఆమె ఆనాటి ఉదయాన్నంతా కూడా హాస్యభరితంగా ఉంచేలా ఆమె ఉత్తరం రాసేది. బాబా కొరకు ఆమె పాడేది. అంటే కొన్ని సంవత్సరాల క్రిందటి వరకు బాబా కోసం పాడేది కూడా. అందమైన గ్రీటింగ్ కార్డ్స్ తయారు చేసేది. ఇప్పుడు ఆమె చిన్న ఉత్తరం రాయాలన్నా 3 రోజులు శ్రమ పడాలట. అంటే చేతులు ఏవీ పని చెయ్యవు. ఒక చేతిని పట్టుకుని ఇంకో చేతితోటి వ్రాయడానికి 3 రోజులు పడుతుంది అంటూ హృదయపు లోతుల నుండి వ్రాసేది. ఆమె చేతులు కదిలేవి కావు. రెండో చేతితో ఈ చేతిని పట్టుకున్నా కూడా చాలా కష్టంగా ఉండేది రాయడం. అయినా ఆమె అదృష్టవంతురాలు. బాధ అనేది బ్లెస్సింగ్‌గా మారింది ఆవిడకి అంటోంది మణి. మణి ఆశ్చర్యపోయేది. నిజానికి ఆమె పొందినదేమిటి? ఈ బాధ తప్ప ఆమె పొందినది ఏముంది అని ఆశ్చర్యపోయేది మణి. అలా భావించేలా చేసేదేమిటి? ఎందుకు బాబా పట్ల అంతటి ప్రేమ వ్యక్తం చేసేది ఆమె? అంటే బాబా ప్రేమయే కారణం అని మణి కంక్లూడ్ చేసింది. తర్వాత మ్యూజిక్. సంగీతం. సంగీతం గురించి మనమందరం కూడా ఎప్పుడూ కూడా మనము కీర్తనలు ఎందుకు పాడతాము? బాబాను సంతోషపెట్టడానికి. అందువలన ప్రతి ఈ మ్యూజిక్ ఈ చాప్టర్ విన్నప్పుడు మనం ఎలా పాడాలో కూడా మనకు తెలుస్తుంది అని అనిపిస్తుంది. బాబా సమక్షంలో అంటే బాబా మనకందరికీ తెలుసు ఎన్నో ఆ రోజుల్లో గ్రామ్‌ఫోన్ రికార్డ్స్ తెచ్చి ప్లే చేసేది మణి. కానీ బాబా ఎదురుగా ఎవరైనా వచ్చి సంగీతకారులొచ్చి సంగీత కచేరీ చేస్తే చాలా ఆనందించేవారు. బాబా సమక్షంలో గొంతు విప్పి గానం చేసే సంగీతాన్ని బాబా ఇష్టపడేవారు. ముఖ్యంగా గజల్స్, కవ్వాలీలు ఆయనలాగే మణి కూడా సంగీతం పట్ల ఎంతో మక్కువ చూపించేది. సంగీతాన్ని ఆరాధించేది, ఆస్వాదించేది కూడా. బాబాలోని సున్నితమైన, అలాగే సునిశితమైనటువంటి శ్రద్ధ మణి గుర్తించింది. ఎలా గుర్తించింది అంటే, మెహరాజాదు అలాగే గురుప్రసాద్ తొలి రోజుల్లో మెహరాబాద్‌లో ఈ కార్యక్రమాల్ని ఏర్పాటు చేసేవారు. మణి చిన్నతనంలో స్కూల్ సెలవులిచ్చినప్పుడల్లా వచ్చినప్పుడు బాబాతో వెనకే ఉండి ఆ సంగీత వాయిద్యాలను, అలాగే సంగీతాన్ని ప్రదర్శించేటటువంటి గాయకుల గానాన్ని ఎంతో జాగ్రత్తగా వినేది బాబాతో పాటు. ఆమె స్వయంగా మనకందరికీ తెలుసు హార్మోనియం విని నేర్చుకుందట. అలాగే సితార తన అంతకుముందు చదువుకున్నాం మనం ఫస్ట్ బుక్‌లో. తన అన్న లేనప్పుడు చూసి పైనున్నటువంటి సితారా తీసి వాయించేదట. తర్వాత బాబా ఒక రికార్డ్ ఇచ్చి "నేను వచ్చేసరికి ఈ రికార్డు నువ్వు విని జాగ్రత్తగా ప్రాక్టీస్ చెయ్యి" అని చెప్పి వెళ్ళారు. ప్ర బహుశా విదేశాలకేమో. ఆయన వచ్చేసరికి మణి చాలా జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసి మొత్తం అంతా కూడా బాబాకు వినిపించింది. ఆ! మ్యూజిక్ అంటే నిజానికి ఇష్టం లేని వాళ్ళెవరు ఉండరు. అలాంటిది బాబా ఎలా మ్యూజిక్ పట్ల ఎలా వ్యవహరించేవారో ఈ చాప్టర్‌లో చెప్తోంది మణి.
ఇక్కడికి ఈరోజు ఆపుకుందాం అండి. 'అవతార్ మెహర్ బాబాకి జై'. జై బాబా అండి లక్ష్మి గారు. రోజు ఎంతో వివరంగా మాకు బుక్ రీడింగ్ చేసి వినిపిస్తున్నందుకు మీకు అనేక జై బాబాలు. అరుణ గారు మీరు